హలో బిబీ లవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 45 ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఎలాంటి టాస్క్లు పెట్టాడు, ఏ టీం విన్ అయిందో చూసేద్దాం రండి. దమ్ ఉంటే లాక్కొని పీక్కోండి అంటే టీం బొక్కన్నమాట. పక్కా లోకల్ గా మాస్ మాధురి. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం గ్యాంగ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మాస్ మాధురి, సంజన సైలెన్సర్ అంటూ సంజన మాధురి ఇద్దరిని గ్యాంగ్ లీడర్లుగా పెట్టి వాంటెడ్ పెట్ లో టాస్కులు పెడుతున్నాడు బిగ్ బాస్. నిన్న జరిగిన గోలీ సోడా టాస్క్ లో మాధురి టీం గెలిచింది. ఇక ఈ రోజు జరిగిన టాస్క్ లో కూడా మాధురియే గెలవడంతో సంజన టీం కి పెద్ద జలక్ తగిలింది. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో మాధురి భాష కాస్త హద్దులు దాటి వెళ్ళింది. వాంటెడ్ పేట అంటూ బిగ్ బాస్ హౌస్ ని గ్యాంగ్స్టర్ల అడ్డాగా మార్చేశారు. మాస్ మాధురి, సంజన సైలెన్సర్ ఇద్దరు తమ గ్యాంగ్స్ తో కలిసి హౌస్ లో వేరంగం చేస్తున్నారు. అయితే తనుజ, సుమన్ శెట్టి కలిసి నిన్నటి ఎపిసోడ్ లో సంజన టీం క్యాష్ ని స్టోర్ రూమ్ నుంచి కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సంజన టీం హర్ట్ అయిపోయి మేము ఇక గేమ్ ఆడం అంటూ భీష్మించుకుని కూర్చుంది. ఇది చూసి మాధురి కూడా సపోర్ట్ చేసింది. కొట్టేసింది తనుజ, సుమన్, దివ్య కలిసి పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ విషయం తెలిసి నిజంగానే డబ్బులు కొట్టేశారా అని తనుజని వెళ్ళి అడుగుంది మాధురి. కానీ తనుజ నాకేం సంబంధం లేదు, నేను తీయలేదు అంటూ అబద్ధం చెప్పింది. దీనికి హర్ట్ అయ్యి అలిగిన మాధురి కిచెన్ లోకి వెళ్ళింది. ఎక్స్ప్లెయిన్ చేద్దామని తనుజ వస్తే మాధురి గట్టిగానే రియాక్ట్ అయింది. ఆపై తనుజ, నాకు చిరాకు, నన్ను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను. నేను కొంతమందితో మాత్రమే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాను. నాకు గేమ్ అవసరం లేదు, నాకు మనుషులే ముఖ్యం అంటూ రియాక్ట్ అయింది మాధురి. ఇంతలో రీతు వచ్చి నీకు టీం ముఖ్యం కాదా అంటూ తనుజపై ఫైర్ అయింది. దీంతో అంటే టీం బొక్క వాళ్ళ దృష్టిలో అంటూ నోరు జారి